అట్లాగే సార్ సిగ్నేచర్ కరెక్షన్స్ అనేది చాలా బాగా పాపులర్ ఈ మధ్య కాలంలో. హ్మ్. అది కూడా ప్రాక్టికల్‌గా నేర్పిస్తారా మీరు? గ్రాఫాలజీ అండి ఖచ్చితంగా ఆ! పనిచేస్తున్నా. గ్రాఫాలజీ అనేది ఎందుకు పనిచేస్తదంటే, మన మైండ్‌లో ఉన్నటువంటి థింకింగ్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో, అది మనం రాతపూర్వకంగా కంప్లీట్ చేస్తాం ఓకే. ఎనర్జీని. అవును. ఆ సిగ్నేచర్ అనేది అందుకే మనకు అంత ఇంపార్టెంట్ ఓహో! అంటారు. ఓకే. ఓకే. ఎన్ని సార్లు మనం సిగ్నేచర్ చేస్తామో, మీరు పైనుండి కిందికి సిగ్నేచర్ చేయండి, లైఫ్ అంతా డౌన్‌ఫాల్ అవుతుంది. హ్మ్. కింది నుండి పైకి సిగ్నేచర్ చేయండి, లైఫ్ అంతా హై రేంజ్‌లో ఉంటుంది. ఓకే. కాకపోతే దానికి డిగ్రీస్ ఉంటాయి. డిగ్రీస్ పరంగా ఉంటుంది. ఇంత డిగ్రీస్ మాత్రమే సిగ్నేచర్ పైకెళ్ళాలి. అండ్ ఇన్ని సున్నాలే ఉండాలి. అండ్ ఆర్ ఇలాగే రాయాలి. అన్‌కంప్లీట్ అక్షరాలు ఎన్ని ఉండాలి, ఎన్ని ఉండకూడదు. ఇనిషియల్‌ని కలుపుకొని సపోజ్ సీహెచ్ ఉందనుకోండి. సీహెచ్ రవి శాస్త్రి అని ఉందనుకోండి. సీహెచ్‌ని కలుపుకుంటే కూడా వాళ్ళకి కరెక్ట్ టోటలే రావాలి. ఓకే. అలా గ్రాఫాలజీ అండి. రైట్. ఇంకా అసలైన సబ్జెక్ట్ నేమ్ కరెక్షన్. హ్మ్. అది నేర్పిస్తారా? ఖచ్చితంగా. నేమ్ అనేదే విధి రాత అండి. ఒక శివాజీరావు గాయక్వాడ్ అనే వ్యక్తి ఈరోజు రజనీకాంత్ అయ్యాడా లేదా? అవును. అవును. శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారు చిరంజీవి అయ్యారు. అయ్యాడు. అవును. అట్లా మన సినీ ఫీల్డ్‌లో ఇప్పుడు 'నాని' నుండి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారు వాళ్ళు. కరెక్ట్. అవును. ఎందుకంటే నేమ్‌లో ఎనర్జీ పవర్ లేకపోతే అవును. సాధించలేము. హ్మ్. నేమ్ ఈజ్ ఎ విధిరాత అని నమ్ముతున్నారు అందరూ. అవును. కాబట్టి ఆ నేమ్ అనేదే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. ఓకే. నేమ్ కరెక్షన్ చేయడం రాకపోతే ఇంకా వేస్ట్ అండి. ఆ! 100% నేమ్ కరెక్షను ఎన్ని డెడ్ యాంటిస్ లేకుండా, ఎన్ని విధాలుగా నేమ్ కరెక్ట్‌గా ఉండాలనేది పర్ఫెక్ట్‌గా చేసి వాళ్ళకి ఎ యాక్చువల్లీ వాళ్ళు మా దగ్గర నేర్చుకోవడానికొస్తే ఓకే. ఫస్ట్ వాళ్ళ నేమే వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు. సూపర్. సూపర్. వాళ్ళ ఆ! ఇంటిని వాళ్ళు సరిగ్గా చేసుకుంటారు. వాళ్ళ జాతకాన్ని వాళ్ళు కరెక్ట్‌గా చేసుకుంటారు. హ్మ్. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ వీళ్ళు గెలుస్తారనమాట. ఆస్ట్రాలజీ విషయానికొస్తే గురుగారు, హ్మ్. ఆస్ట్రాలజీ అంటే మేము ఒకటే అనుకుంటున్నాం. మీరు 4 చెప్తున్నారు. ఈ 4 నేర్పిస్తారా మరి? ఇంత తక్కువ టైంలో? అవునండి. ఇది ఖచ్చితంగా చాలా అవసరం అండి. ఆ! పరాశరి జ్యోతిష్యం అనేది ఆ! మనకు ఫౌండేషన్ కిందికొస్తుంది. ఓకే. దీని ఫౌండేషనే పరాశరి మహర్షి. అవును. ఆయన తర్వాత ఉన్నటువంటి ఋషులన్నీ కూడా దాన్ని సవరణ చేశారు. ఓకే. భృగునంది నాడి అంటారు. భృగు మహర్షి. అంటే నాడీ జ్యోతిష్యమా? నాడీ జ్యోతిష్యం అని షార్ట్‌కట్‌గా వచ్చింది ఆ పేరు. అచ్చచ్చచ్చా! ఓకే. యాక్చువల్లీ దాని కరెక్ట్ పేరు వచ్చేసి భృగు నంది నాడి అంటారు. ఓకే. భృగు మహర్షి నంది అంటే నందీశ్వరుడి ఓహో! తోటి చేసినటువంటి శాస్త్రం అది. తాళపత్రి గ్రంథాలలో రాసింది. ఓకే. తాళపత్రి గ్రంథ జ్యోతిష్యం కాదది. ఆ! భృగు మహర్షి జ్యోతిష్యం అది. అచ్చచ్చా! ఏళ్ళు పెడితేనే వచ్చేది కాదండి. ఓకే. మన జాత ఈ ఒక జాతకుడు పుట్టినప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడో జాతకంలో అక్కడి నుండి ఆయన టైం స్టార్ట్ అవుతది. ఆ గురువు ఫస్ట్ ఎళ్లి సూర్యుడిని కలిస్తే ఈ పుట్టినవాడి తండ్రికి లాభాలొస్తాయి. హ్మ్. ఆ గురువు వెళ్ళి ఫస్ట్ ఎవరికి శనికి కలిసాడనుకోండి, తండ్రికి ఉద్యోగంలో మార్పులొస్తాయి. గురువు వెళ్ళి చంద్రుడికి కలిసాడనుకోండి, అమ్మకి మంచి జరుగుతుంది. హ్మ్. ఇది నాడీ చెప్తుంది. మేము నేర్పిస్తాంగా. ఓహ్! మాకొచ్చు కదండీ. సూపర్. అదే అంటున్నా. ఆ! తర్వాత భృగునంది నాడి జెమిని ఏం చెప్తుంది? ఆ! డిగ్రీస్. మనం అచ్చా! పుట్టినప్పుడు గ్రహాలు ఎన్నెన్ని డిగ్రీస్ తేడాల్లో ఉన్నాయి. ఓహోహో! టాప్‌లో అన్నిటికంటే టాప్‌లో ఏ గ్రహం ఉంది? అన్నిటికంటే తక్కువలో ఏముంది? ఈ గ్రహాలలో ఒక్క ఘాతకాధిపతి ఉంటాడు. ఈ ఘాతకాధిపతి ఎవరో తెలుసుకొని, ఆ ఘాతకాధిపతి నుండి దూరం ఉంటే లైఫ్ బాగుంటది. హ్మ్. పరాశరి జ్యోతిష్యంలోకొస్తే మనకు ఇవి ఉంటాయి. ఏది మనకు టోటల్లీ యాంటీ నక్షత్రాలు ఉంటాయి. యాంటీ నక్షత్రాలు అంటే ఇప్పుడు వైనాసిక నక్షత్రం అంటారు. మన జాతకం నుండి 22వ నక్షత్రం అనేది వైనాసిక నక్షత్రము. ఓకే. మాందిగ్రహం అంటాము. గుళిక అంటాము. ఇవన్నీ ఉంటాయి దీంట్లో. డెడ్ యాంటీ కాంబినేషన్ ఇచ్చేవి ఉంటాయి. హ్మ్. ఇవన్నీ కూడా మనకు ఏది దోషకారకమైనది, మనకేది కుదరదు అనేది అన్నీ కూడా వాళ్ళకి క్లియర్‌గా పరాశరి నుండి స్టార్ట్ అవుతుంది. హుహు. జెమిని తర్వాత నాడి నాడి తర్వాత కేపీ. కేపీ ఏంటంటే మీ బర్త్ టైమ్ మీకే సరిగ్గా తెలీదు. మీ జ్యోతిష్యం ఎక్కడ చెప్పుకుంటారండి? అవును. కరెక్ట్. ఆ! అవును. నువ్వు 10 నిమిషాలు అటు ఇటు అంటే అప్పట్లో గడియారాలు ఏమన్నా ఎవ్వరు అవును లేదు డిజిటల్ గదా! గడియారాలా? కాదు గదా!
5 నిమిషాలు అటు ఇటు వంగిపోయి నడిచే గడియారం. అవును అవును ఏ జ్యోతిష్యుడికైనా ఈరోజు చెప్తున్నాను, నేను నా దగ్గర ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, నేను ఎవరి దగ్గర గురువు దగ్గర నేర్చుకున్నాను, నేను ఎవరిని అని ప్రశ్నించి ఆలోచించే వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఆ, ఫస్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం నేర్చుకోవడానికి రావాలి. ఓ ఆ వ్యక్తి ఎప్పుడు పుట్టాడనేది నేను డిసైడ్ చేయగలుగుతానండి. అవునా సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, ఆ, ఇప్పుడు మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టానని నాకు ఇచ్చారు, నేను అది టకామని వేసేసి జ్యోతిష్యం చెప్పేస్తున్నా. అది కాదండి జ్యోతిష్యం. ఆ, కేపీ ఆస్ట్రాలజీ దీనికి 100కి 100 తోడుపడుతుంది. ఓకే కేపీ ఆస్ట్రాలజీ ఏం చేస్తుందంటే సబ్లాట్స్ ఉంటాయి, ఓకే నక్షత్ర లార్డ్. కేపీ ఆస్ట్రాలజీ మనకు స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ అని ఇట్లా లార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ, సబ్ లార్డ్ని పట్టుకొని ఉప నక్షత్రాధిపతిని పట్టుకొని ఓ, మీరు ఎప్పుడు పుట్టారు, అసలు మీ కారకత్వం ఏంటిది అనేది నేను చెప్పగలుగుతా. బా 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 ఇప్పుడు మీరున్నారు, మీకు రాహు అనే గ్రహము చాలా లింక్ అయి ఉంది శ్రీనివాస్ గారు మీకు. ఓకే ఎందుకంటే కొందరిని మనం చూసి కూడా చెప్పగలుగుతాం. అవునా ఉమ్. రాహు అనే గ్రహం అనేది 24 అవర్స్ మీకు మీ చుట్టూ తిరుగుతుందన్నమాట, మీకు ఫ్రెండ్లీగా. ఓకే కాబట్టి మీ లైఫ్లో మీరు కావాల్సుకొని మేము ఇదవుతామని పరిగెత్తుకుంటూ రాలేదు. మనకు కొంచెం టైం తర్వాతనే మన ప్రొఫెషన్ డిసైడ్ అవుతుంది. అంతేగా అవును. మీరేమి ఇప్పుడు మా మీడియా రంగంలోకి రావాలని మీరు ముందే అనుకోలేదు. అస్సలు అనుకోలే అవును అది మిమ్మల్ని తిప్పింది మీకు రాహు గ్రహం అండి. మీకు సబ్లాడ్ ఖచ్చితంగా టచ్ అయి ఉంటాడు. ఓకే ఈ సబ్లాడ్ అనేది మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టారనుకోండి, మీకు సబ్లాడ్ ఏమొస్తుంది, అక్కడ ఏం చూపిస్తుంది, గురువు అని చూపిస్తుంది. ఓకే మీ కారకత్వాలన్నీ మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టడం రావాలి. ఓకే గురుగారు, కానీ ఈ 4 ఒకేసారి నేర్పిస్తే కన్ఫ్యూజ్ అవ్వరా మన వాళ్ళు? అవ్వరండి. అంటే దానికి ఇంటర్లింక్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. అది అందుకే సింప్లిఫైడ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా దీనికి? ఈజీ టిప్స్, అందుకే అచ్చా, కోర్స్. అచ్చా. ఓహో ఓకే, ఎందుకంటే 4 ఒకేసారి అంటే మీరు ఆ, మీరు ఏంటంటే ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు లేకుండా క్లారిటీ క్వశ్చన్ అడుగుతున్నారు. అందుకే 4 ఒకటేసారి ఎట్లా నేర్పిస్తారు yes. అనేది మెయిన్ పాయింట్ అండి. ఆ, సో నేను ఇప్పుడు చెప్పే పద్ధతిలోనే మీకు అర్థమవుతుంది. ఓకే ఏంటంటే ఫస్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం రావాలి. అవును బర్త్ టైం రెక్టిఫికేషన్ ఎట్లా చేస్తున్నా అది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఉమ్, 9-10కి పుట్టాడు అనుకోండి, అక్కడ గురు సబ్లాడ్లో ఉన్నాడని తెలుస్తుంది. కానీ ఈయన కారకత్వం, ఈయన పని అంతా కూడా మీడియా రంగం అనుకోండి మీది. అవును అప్పుడు గురువుని చేంజ్ చేసి రాహులోకి తీసుకొస్తాం. ఓకే అప్పుడు మీ పర్ఫెక్ట్ టైం అనేది పడుతుంది. సూపర్ గురుగారు. నేను ఎట్లాగో నేర్చుకోను కాబట్టి మీ వాళ్ళకి నేర్పించుకోండి. వాస్తు విషయానికి వస్తే, వాస్తులో ఆటో క్యాడ్ అనేది సివిల్ ఇంజనీర్లు వాడతారు. అవునండి. అది మామూలు కూడా నేర్చుకోవచ్చా? ఈ మన స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చా? అంటే ఆటో క్యాడ్ ద్వారా మనం ప్లానింగ్ చేస్తామని చెప్తున్నాం, కానీ ఆ, ఆటో క్యాడ్ సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తామని కాదండి. ఓకే ఓకే, సో నేర్చుకోవాలి కదా ఆటో క్యాడ్ అయితే. ఓకే, ఎవరికైతే ల్యాప్టాప్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి మేము సహాయపడతాము. ఓకే ఒకవేళ ల్యాప్టాప్స్ అవన్నీ లేని వాళ్ళకి, ఆ, వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ వచ్చింది అనుకోండి, మన ఆఫీస్కి కాల్ చేస్తే వాళ్ళు చేసి తీసి పెట్టిస్తారు.